హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం అభ్యాసన సిద్ధాంతాల్లో భాగంగా శాస్త్రీయ నిబంధన గురించి నేర్చుకున్నాం. కార్యసాధక నిబంధన గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం యత్న ప్రయత్న దోష అభ్యాసన పద్ధతి గురించి లేదా సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. సో ఏంటి యత్న ప్రయత్న దోష అభ్యాసన సిద్ధాంతం అంటే మనకి ఆ టైటిల్ చూడగానే సగం అర్థమైపోవాలి. ఏదైనా సరే టైటిల్ చూడగానే సగం అర్థమైపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యత్న అంటే ఏంటి? ట్రయల్స్ మాట. మనం ట్రై చేస్తాం కదా అనేక సార్లు దాన్ని యత్న. మరి దోష అంటే తప్పులు. అంటే ఎర్రర్స్. సో ట్రయల్స్ పెరిగే కొలది ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. అంటే ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయి? విలోమానుపాతంలో ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటాయి. అంటే ఒక ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది మనకు తప్పుల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెట్ అనేటువంటి ఎగ్జామ్ 2018లో రాసారు, 22లో రాసారు, 24లో రాసారు. 2018లో రాసినప్పుడు 100 మార్క్స్ వచ్చినాయి. అంటే 50 తప్పులు చేశారు. తర్వాత 22లో రాసినప్పుడు నూ 130 మార్క్స్ వచ్చినాయి. అంటే 20 తప్పులు చేశారు. తర్వాత 24లో రాసినప్పుడు 135 మార్కులు వచ్చినాయి. అంటే ఒక 15 తప్పులు చేశారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది మనకి తప్పుల సంఖ్య తగ్గిపోతుంది. దోషాల సంఖ్య తగ్గిపోతుంది. సో, కాబట్టి ఇటువంటి సిద్ధాంతాన్నే ఇటువంటి సిద్ధాంతాన్ని మనం యత్న, ప్రయత్న, దోష, అభ్యసన సిద్ధాంతం అంటాం. సో, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈఎల్ థాండైక్ అనేటువంటి వ్యక్తి. సో, ఎడ్వర్డ్ లియో థాండైక్ అంటాం. సో, ఈ ఎడ్వర్డ్ లియో థాండైకు మనకి ఏం చేశారంటే ఇతనేనండి మీరు చూస్తున్నారు కదా! ఎడ్వర్డ్ లియో థాండైక్. ఇతను ఒక పజిల్ బాక్స్‌ని తీసుకున్నారు. మరి స్కిన్నర్ అయితే ఏం తీసుకున్నాడు? ఒక పేటికని తీసుకున్నాడన్నమాట. స్కిన్నర్ పేటిక అంటాం. సో, ఇతను మాత్రం ఒక పజిల్ బాక్స్‌ని తీసుకున్నాడు. సో, ఈ పజిల్ బాక్స్‌లో చూడండి ఒక పిల్లిని ఉంచాడు. పిల్లిని ఉంచి దానికి కనపడే విధంగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది చూడండి. ఇది పారదర్శకంగా ఉంటుంది. అంటే బయట ఏం జరుగుతుందో పిల్లికి తెలుస్తుందన్నమాట. మీరు గమనిస్తే స్కిన్నర్ పేటికలో మాత్రం బయట ఏం జరుగుతుందో పిల్లికి తెలియదు. సో, లోపలే ఉంటుంది. లోపల ఇనప ఊచ ఉంటుంది. ఆ ఇనప ఊచను నొక్కితే దానికి గ్రెయిన్స్ వస్తాయి. ఆ విత్తనాలనేవి ఆ యొక్క ఆహారం అనేది వస్తుంది అక్కడ. బట్ ఇక్కడ పిల్లికి బయట ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ డోర్ లాక్ ఓపెన్ కావాలంటే పిల్లి ఏం చేయాలి? దీన్ని లాగాలి. సో, ఈ యొక్క మీటను నొక్కాలి. మీటను నొక్కితే మనకు డోర్ ఓపెన్ అవుతుంది. సో, డోర్ ఎందుకు ఓపెన్ అవ్వాలి? బయట ఆహారం పెడతాడు. సో, ఇక్కడ పిల్లికి కనిపించేలా ఆహారం పెట్టాడు. ఆహారం పెట్టినప్పుడు ఆ యొక్క ఆహారాన్ని అది పొందాలంటే ఖచ్చితంగా ఈ మీటను నొక్కాలి. సో, మీటను నొక్కాలనేటువంటి విషయం పిల్లికి ఫస్ట్ తెలియదు. పిల్లి అనేక ప్రయత్నాల ద్వారా డోర్ తెరవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రయత్నాలు చేసి ఒకానొక సమయంలో ఆ యొక్క మీటను నొక్కుతుంది. ఆ యొక్క మీట నొక్కినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. పిల్లి వచ్చి ఆహారాన్ని తింటుంది. సో, అంటే అనేక ప్రయత్నాలు చేసి పిల్లి ఏం చేసింది? ఒకానొక ప్రయత్నంలో ఒక రిజల్ట్ వచ్చింది దానికి. సో, దాని తర్వాత ఎగైన్ మరలా తాండేకి ఏం చేస్తాడంటే ఆ పిల్లిని మరలా ఉంచుతాడు ఆ పజిల్ బాక్స్‌లో. ఎగైన్ ఆహారాన్ని చూపుతాడు. ఈసారి ఏం చేస్తుందంటే ఇంతకుముందు ఒక 10 టైమ్స్ ప్రయత్నించిన తర్వాత 11థ్ టైము ఆ మీటను నొక్కితే ఈసారి ఏం చేస్తుందంటే ఈ పిల్లి కేవలం 9 టైమ్స్‌లోనే ఆ మీటను నొక్కగలుగుతుంది. సో, నొక్కి డోర్ ఓపెన్ అయ్యి మళ్ళా ఆహారాన్ని తీసుకోగలుగుతుంది. సో, అగైన్ సేమ్ మళ్ళా ఈ పిల్లిని ఆ యొక్క పజిల్ బాక్స్‌లో ఉంచితే ఈసారి 8 టైమ్స్‌లోనే, నెక్స్ట్ 5 టైమ్స్‌లోనే, నెక్స్ట్ 4 టైమ్స్‌లోనే అలా దాని యొక్క ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అది చేసే దోషాల సంఖ్య తగ్గిపోయి లాస్ట్‌కి ఏం చేస్తుందంటే అది ఆ యొక్క పజిల్ బాక్స్‌లో ఉంచినప్పుడు డైరెక్ట్‌గా ఇంకే ప్రయత్నాలు చేయకుండా అది డైరెక్ట్‌గా మీటను నొక్కుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది అనేటువంటి ఒక వివరణ ఇస్తూ మన యొక్క ఈ యొక్క ప్రయోగం చేసి ఈ యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎడ్వర్డ్ లియో థాండైక్. ఎడ్వర్డ్ లియో థాండైక్. సో, ఇక్కడ మనకి విషయం ఏంటంటే, ఈ యొక్క ఎడ్వర్డ్ లియో థాండైకు ఈ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ మనకి ఈ సిద్ధాంతాన్ని కనెక్షన్ థియరీగా పేర్కొన్నాడు. కనెక్షన్ థియరీ అంటే సంధాన సిద్ధాంతంగా పేర్కొన్నారు. సంధాన సిద్ధాంతం అన్నా,
యత్నదోష అభ్యసన సిద్ధాంతం అన్నా, లేదా సంధానానికి సంబంధించినటువంటి అభ్యసన సిద్ధాంతం అన్నా, మనకి ఈ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతమే మనకి పిలుస్తారు. సో, ఎందుకు యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అంటారంటే, మనకు 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం ఏర్పడినప్పుడు మాత్రమే సంతృప్తికరమైనటువంటి సంధానం ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే మనకి ప్రయత్నాల సంఖ్యకు, దోషాల సంఖ్యకు మనకి విలోమానుపాతంలో ఒక రిలేషన్ ఉంది. ఒక సంధానం ఉంది. అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. సో, కాబట్టి మనకి ఈ థియరీని సంధానం లేదా సంధాన సిద్ధాంతం, కనెక్షనిజం అని పేర్కొంటారు. సో, ఈ థియరీకి అనుగుణంగా థాండేక్ 3 సూత్రాలను ప్రవేశపెట్టాడు. అవే సంసిద్ధతా నియమం, లా ఆఫ్ రెడీనెస్, అభ్యాస నియమం, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. సో, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. సంసిద్ధతా నియమం అంటే ఏం లేదు, సంసిద్ధుల్ని చేయాలి. సో, పిల్లలు ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలంటే మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలి? వాళ్ళని రెడీ చేయాలి. ఆ విషయాన్ని నేర్చుకునేటట్లుగా రెడీ చేయాలి. సో, రెడీ చేయాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా, లేదా పూర్వజ్ఞాన పరిశీలన ద్వారా, సో, లేదా దానికి సంబంధించి ఒక విషయం అర్థం కావాలంటే దానికి ముందు వేరొక విషయం అర్థం కావాలనుకోండి. సో, అలా చెప్పడం ద్వారా, లేదా మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు వెళ్ళడం ద్వారా, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు వెళ్ళడం ద్వారా, నిజ జీవిత అంశాల నుంచి పాఠ్యాంశాలకు వెళ్ళడం ద్వారా, సో, ఇలా మనం ఆ పిల్లల్ని రెడీ చేయవచ్చు ఒక పాఠ్యాంశం అభ్యసించాలంటే. సో, ఈ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెడీనెస్ లేకపోయినట్లయితే ఖచ్చితంగా అభ్యాసన కష్టతరమవుతుంది. సో, కాబట్టి సంసిద్ధత నియమం తాండిక్ సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనది. తరగతి గదిలో బోధించేటువంటి విషయాలు విద్యార్థికి అవసరాలకు తగినట్లుగా అట్లా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధుడవుతాడు. సో, వాడి అవసరాలకు తగినట్లుగా ఉండాలండి. అవసరాలకు తగినట్లుగా ఉండాలంటే మనం నిజ జీవిత అంశాలకు అన్వయిస్తూ మనం నేర్పాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళొచ్చు కానీ దాని చేత నీరు తాగించలేరు కదా! అనే సామెత ఈ సిద్ధాంతానికి సంబంధించినది అడిగితే ఖచ్చితంగా మనం యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో సంసిద్ధతా నియమానికి సంబంధించిందని చెప్పాలి. ఎందుకు? గుర్రాన్ని తొట్టి వరకు తీసుకువెళ్ళవచ్చు. దానికి ఆకలి వేస్తేనే కదా, దాహం వేస్తేనే కదా అది నీరు తాగుతుంది. దాన్ని బలవంతంగా మీరు నీరు తాగించాలన్నా తాగించలేరు. అంటే దానికి సంసిద్ధత ఉండాలి. సో, అలాగే ఒక పిల్లవాడు సంసిద్ధుడుగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి ఆ విషయం అవసరం. నిజ జీవితంలో దీని అవసరం ఉంది అనిపిస్తే మాత్రమే ఆ విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వడ్డీ లెక్కల్లో PTR/100 అనేటువంటి సూత్రాన్ని మీరు నేర్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేర్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వడ్డీ లెక్కలు అనేటువంటివి నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ఆ పిల్లవాడికి తెలియపరిస్తే అప్పుడు ఈ యొక్క సూత్రాన్ని సులభంగా నేర్చుకుంటాడు. సో, అది సంసిద్ధుడిగా చేయాలి మనం. కాబట్టి అభ్యాసంలో అతి ప్రధానమైన విషయం అభ్యాసకునిలో సంసిద్ధతను కలిగించడం. మరి హెర్బార్ట్ సూత్రాల్లో కూడా హెర్బార్ట్ 6 సూత్రాలు ప్రతిపాదిస్తాడు కదా! ఈ బోధన 6 సూత్రాలు. సో, బోధనా సూత్రాలు 6గా ప్రతిపాదిస్తాడు. దాంట్లో మనకి తెలుసు. మనకి ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్ అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ అండ్ రీక్యాప్చులేషన్. ఓకే. ప్రిపరేషన్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ యొక్క సంసిద్ధులను చేయాలి. సంసిద్ధులను చేసిన తర్వాత ప్రజెంటేషన్ అంటే సంసిద్ధుల చేయడంలో భాగంలో మనం ఏం చేస్తాం? ఈ యొక్క పూర్వజ్ఞాన పరిశీలన చేయడం గానీ, లేకపోతే మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకి, తెలిసిన దాని నుండి తెలియని దానికి. సో, ఇలా మనం ఏదో ఒక రకంగా వాళ్ళని నిమగ్నం చేస్తాం లేదా సంసిద్ధులను చేస్తాం. సంసిద్ధులను చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రజెంటేషన్ ఏదైతే మనం లెసన్ చెప్పదలుచుకున్నామో ఆ లెసన్‌ని వివిధ కృత్యాల ద్వారా ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసిన తర్వాత అసోసియేషన్ అంటే మనం వాడికున్నటువంటి పూర్వజ్ఞానానికి మనం చెప్పినటువంటి ప్రస్తుత జ్ఞానానికి మధ్య లింక్ ఏదైతే ఉందో దాన్ని అంటే వాటి మధ్య ఉన్నటువంటి పోలికలు గానీ, భేదాలు గానీ వీటన్నిటిని సమపోలుస్తూ మనం నేర్పుతాం.
నెక్స్ట్ ఇలా నేర్చుకున్నటువంటి విషయం జనరలైజేషన్ సాధారణీకరిస్తాడు. సాధారణీకరించడం అంటే ఏంటి? సాధారణీకరించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్పాం. సో, భారతదేశంలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని ఇక్కడి వరకు నేర్చుకుంటాడు. కానీ ఈ జనరలైజేషన్‌లో భాగంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అని చెప్పి సాధారణీకరిస్తాడనమాట. సో, అలా సాధారణీకరిస్తాం. జనరలైజ్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని నిజ జీవిత అంశాలకి అన్వయిస్తాం. అప్లికేషన్ నిజ జీవిత అంశాలకి అన్వయిస్తాం. ఈ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రీక్యాప్చులేషన్, సింహావలోకనం, పునర్విమర్శ అంటాం. అంటే రీక్యాప్చులేషన్ అంటే ఏంటంటే మొత్తం ఈరోజు లెసన్ ఏదైతే చెప్పుకున్నామో అదంతా ఒక్క మాటలో ఒక 5 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేస్తాం. దట్ ఈస్ రీక్యాప్చులేషన్. ఇలా హెర్బార్ట్ అనేటువంటి వ్యక్తి 6 బోధనా సూత్రాలను తెలిపాడు. దాంట్లో ఫస్ట్‌దే సంసిద్ధతం. అంటే ప్రిపరేషన్ చేయాలి అని చెప్పాడు. సో, తాను తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడం అనేటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. తరగతి గదిలో బోధించే విషయాలు వ్యక్తికి భావి జీవితంలో ఉపయోగపడేవిగా ఉన్నప్పుడే అతను తన అవసరాలు తెలుసుకుని తను సంసిద్ధుడుగా ఉంటాడు. మరి ఈ యొక్క సంసిద్ధత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే, ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసిన మొదటి పని వారిలో ప్రేరణ కలిగించడం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేరణ కదా! మోటివేషన్ లేనిదే మనకి ఏ పని జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్ మనకంటారు కదా! క్రో అండ్ క్రో ఏమంటాడు? అభ్యసనానికి మూలాధారమే ప్రేరణ. ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం. అదే వుడ్వర్త్ ఏమంటాడు? అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం అభ్యసన అంటాడు. సో, అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అంటాడు. అంటే ప్రేరణ ఎంత ప్రాముఖ్యమైనదని ఆ 2 నిర్వచనాలు మనకు చెప్తున్నాయి. సో, అటువంటి ప్రేరణ మనం సంసిద్ధత నియమం కూడా సంసిద్ధుని చేయాలంటే ఖచ్చితంగా ప్రేరణ అనేది మనం ప్రేరేపించాలి. సో, అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రేరణ పొందుతారన్నమాట. తెలిసిన విషయం నుండి తెలియని విషయాలకి, మూర్తం నుంచి అమూర్తానికి, అట్లానే మనకి నిజ జీవిత అంశాల నుంచి అమూర్తానికి సో, ఇలా మనం చేయాలి. సో, ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా ఉండి విద్యార్థుల్లో బోధన పట్ల ఆసక్తి కలిగించి, విద్యార్థులను సంసిద్ధతను పెంపొందించడానికి వాళ్ళకి ఏమివ్వాలి? బహుమానాలు, ఈ యొక్క పొగడ్తలు ఇవి కూడా మనకి ఇస్తూ ఉంటే వాడు రెడీ అవుతాడు. సో, ఇది సంసిద్ధత నియమం. నెక్స్ట్ మనకి అభ్యాస నియమం. సో, అభ్యాసం కూసు విద్య అనేటువంటి సామెత దేనికి సంబంధించిందంటే అభ్యాస నియమానికి సంబంధించింది. అంటే కూసు విద్య అంటే కూసు అంటే ఏంటంటే చిన్న. చిన్న విద్య ఏంటి అంటే సులభతరమైన విద్య. అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అంటాం గదా! సో, అంటే సాధన మనకి అనగనగా రాగమతి చేయుల్చునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అని వేమన ఎంత గొప్పగా చెప్తాడు. అంటే ఈ యొక్క ప్రయత్నం చేయగా చేయగా, సాధన చేయగా చేయగా పనులు కష్టతరమైన పనులు కూడా సులభంగా అవుతాయి. అనేటువంటి విషయాన్ని మనకు చెప్తారు కదా! సో, ఆ పద్యం దేనికి సంబంధించిందని అడగొచ్చు. సో, దట్ ఈస్ అభ్యాస నియమానికి సంబంధించింది. అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్. సో, అభ్యాస నియమాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం. సో, అంటే మనం నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉంటదో అది ఉపయోగిస్తే ఒకలా ఉంటుంది. నిరుపయోగిస్తే ఒకలా ఉంటుంది. ఒకవేళ ఉపయోగించామనుకో అప్పుడు అభ్యాసనం అనేది పటిష్టమవుతుంది. అలా కాకుండా ఆ విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు అది నిరుపయోగమవుతుంది. దీన్నే నిరుపయోగ నియమం అంటారు. సో, కాబట్టి ఎప్పటికప్పుడు అప్లికేషన్ చేయాలి మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని. ప్రతీదీ కూడా పిల్లలకు అన్వయించాలి. సైకాలజీలో ఏ విషయం మనం నేర్చుకున్నా సరే పిల్లలకు అన్వయించాలి. నిజ జీవితానికి అన్వయించాలి. అప్పుడే అది పటిష్టమవుతుంది. సో, అభ్యాస నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే, ఇది డ్రిల్‌లను సమర్థిస్తుందన్నమాట. డ్రిల్ అంటే ఎప్పటికప్పుడు మరలా గుర్తు తెచ్చుకోవడం గదా! ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. సో, డ్రిల్ ద్వారా సరైన పదకోశ పదజాలాన్ని, కౌశలాలను అభ్యసించవచ్చు. ఒక కౌశలం ఒక స్కిల్ నేర్పాలి. టైపింగ్ స్కిల్ నేర్పాలనుకోండి. ఒక రోజులో వచ్చేస్తుందా? డ్రిల్ ప్రాక్టీస్ చేయాలి. చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తే గానీ అప్పుడు టైపింగ్ స్పీడ్ అనేది రాదు. సో, అలాగే మెంటల్ కాలిక్యులేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మనం. సో, అవి అలా కాకుండా పదకోశ పదజాలం గూడా. మనం ఏదైనా వొకాబులరీ నేర్చుకున్నాం. వొకాబులరీ నేర్చుకున్నప్పుడు దాన్ని ఎక్కువ సార్లు యూజ్ చేయాలి డైలీ లైఫ్‌లో. అప్పుడు మనకది పటిష్టమవుతుంది. సో, ఇలా మనకి అభ్యాస నియమం మనకి పదకోశ పదజాలాన్ని గాని, కౌశలాన్ని గాని అభ్యసించవచ్చు. అదే కాకుండా అభ్యాస నియమం ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. ఇంటి పనిని ఎందుకు ప్రోత్సహిస్తుందంటే, తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక మోడల్ సమ్‌ని చెప్పాడు. ఒక మోడల్ సమ్‌ని చెప్పినప్పుడు, దానికి అనుగుణమైనటువంటి ఉదాహరణ సమ్మలు ఏవైతే ఉంటాయో లెక్కలు, అవి ఇంటికి హోంవర్క్ ఇచ్చాడు. ఆ
అప్పుడు ఏమవుతుంది? ఆ హోంవర్క్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పటిష్టమవుతుందన్నమాట. సో, కాబట్టి ఇది అభ్యాస నియమానికి చెందుతుంది. విద్యార్థులు తాము తరగతి గదిలో నేర్చుకునే విషయాలు నిత్య జీవితంలో ఉపయోగించినప్పుడు తాము అభ్యసించిన విషయాలు వారి మనసులో నిలిచిపోతాయి. అదేవిధంగా పునఃస్మరణ కూడా మనకి హోంవర్క్ ఇచ్చినప్పుడు పునఃస్మరణ ఏదైతే తరగతి గదిలో నేర్చుకున్నాడో దాన్ని పునఃస్మరించుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో, ఇది అభ్యాస నియమం. నెక్స్ట్ ఫలిత నియమం. ఫలిత నియమం అంటే లా ఆఫ్ ఎఫెక్ట్ అంటాం. సో, ఈ నియమం ప్రకారం ఏంటంటే అభ్యాసనం ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో, ఫలితం పాజిటివ్‌గా ఉందా? ఫలితం నెగెటివ్‌గా ఉందా? సో, ఫలితం పాజిటివ్‌గా ఉంటే ఎగైన్ మళ్ళా అభ్యాసనం చేయాలనేటువంటి ఒక ఆశ పుడుతుంది. అదే ఫలితం నెగెటివ్‌గా ఉంటే అక్కడితో అభ్యాసన ఆపేయాలనిపిస్తుంది. సో, కాబట్టి ఫలిత నియమం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నిజ జీవితంలో ఫలిత నియమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రయోగంలోనే చూస్తే ఆ పిల్లికి మీట నొక్కింది. మీట నొక్కినప్పుడు అనేక ప్రయత్నాల ద్వారా మీట నొక్కినప్పుడు ఆహారం అందింది కాబట్టి, ఎగైన్ దాన్ని యొక్క ఆ యొక్క పజిల్ బాక్స్‌లో పెట్టినప్పుడు మరలా మీట నొక్కుతుంది. సో, అలా కాకుండా మనం ఆహారం ఇవ్వలేదనుకోండి, ఆహారమే లేదనుకోండి, అంటే దానికి ఫలితం అందలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మీట నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందా? చెయ్యదు. అంటే అభ్యాసన జరుగుతుందా? జరగదు. కాబట్టి ఫలితం అనేది ఒక ఉపయోగంగా మనకి పాజిటివ్ వేలో మనకుండాలి. సో, ఇక్కడ ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. సంతృప్తికరమైన ఒక పాజిటివ్ వేలో ఒక మనకిగా ఉండాలి. సాటిస్ఫైయింగ్ స్టేట్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి సంధానం ఏర్పడుతుంది. అందుకే దీన్ని మనం అన్నాం కదా! సంధాన సిద్ధాంతం అని. సో, అట్లా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది. సో, ఇది ఫలిత నియమం. సో, ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే, ఫలిత నియమం ప్రకారం తరగతి గదిలో ఏర్పరిచిన అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలి. సంతృప్తికరంగా ఎప్పుడు కూడా పిల్లవాడు సంతృప్తి చెందాలి. సో, అంటే మనం ఏదైనా విషయాన్ని నేర్పిస్తున్నప్పుడు, ఆ విషయం తన నిజ జీవిత అంశాలకి తన అవసరాలు తీరుస్తుంది అని అతనికి అనిపిస్తే, అప్పుడు అతను సంతృప్తి చెందుతాడు. అప్పుడు అభ్యసించాలనేటువంటి ఒక కోరిక అనేది పుడుతుంది. లేదంటే మనకి ఆ సంధానం క్షీణించి ఆ యొక్క విద్యార్థి మనకి ప్రేరణ కోల్పోతాడు. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమైన అభ్యాసం జరగదు. విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా బోధనాంశాలు సవరించాలి. చెప్పాం గదా! ఒకే పాయింట్‌లో మనకు అవసరాలు, ప్రేరణ ఇదంతా మనం చెప్పుకున్నాం. తాము నేర్చుకునేటువంటి విషయాలు జీవితంలో ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. నెక్స్ట్ విద్యా ప్రాముఖ్యత ఏంటి? యెస్. విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. విజయం ఎందుకు కావాలంటే, ఫలిత నియమం ప్రకారం వాటి ఫలితం పాజిటివ్‌గా సంతృప్తికరంగా ఉండాలి. సంతృప్తికరంగా ఉంటే విజయం పొందాడు. పొందినప్పుడు మరలా చేయాలనేటువంటి ఒక ఆశ పుడుతుంది. అది అస్తమాను ఫెయిల్యూర్స్ వస్తుంటే ఏమవుతుంది? ఆపేయాలనేటువంటి ఒక థాట్ వస్తుంది. సో, కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించే వేలోనే ఉండాలి. సో, విద్యార్థులు సక్రమైన అభ్యాసం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఇచ్చే నియోజనాస్త్ర వారు సాధించగలిగి ఉండాలి. మనం అసెస్మెంట్స్ ఇస్తాం. అవి కష్టతరంగా ఇచ్చామనుకో వాడికి ప్రేరణ కోల్పోతాడు. తన మీద తన విశ్వాసాన్ని కోల్పోతాడు. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండేలా వాడు వాడి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మనం అసైన్‌మెంట్స్ అనేవి, నియోజనాస్త్రాలనేవి ఇవ్వాలి. సో, ఇదండి మనకి యత్న దోష అభ్యసన సిద్ధాంతం. సో, ఏం నేర్చుకున్నాం మనం? ఒక్కసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం. ఏం నేర్చుకున్నామంటే, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని థాండేక్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. ఈ థాండేక్ అనేటువంటి వ్యక్తి ఒక పజిల్ బాక్స్‌ని తీసుకున్నాడు. ఆ పజిల్ బాక్స్‌లో ఒక పిల్లిని ఉంచాడు. ఆ పిల్లికి కనపడే విధంగా ఒక ఆహారం బయట ఉంచాడు. ఆ పిల్లి అనేక ప్రయత్నాలు చేసి, అనేక తప్పులు చేసి, తర్వాత ఏం చేసింది? ఆ మీటను నొక్కి ఆ యొక్క ఆహారం తీసుకుంది. తర్వాత మరలా అగైన్ ఆ యొక్క పిల్లిని ఆ యొక్క పజిల్ బాక్స్‌లోనే ఉంచినప్పుడు రెండోసారి ఉంచినప్పుడు తప్పుల సంఖ్య తగ్గింది. మూడోసారి ఉంచినప్పుడు ఇంకా తగ్గింది. నాలుగోసారి ఉంచినప్పుడు ఇంకా తగ్గింది. సో, అలా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గింది. దీన్నే ఏమంటాం? యత్నదోష అభ్యసన సిద్ధాంతం అంటాం. ఈ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని 3 నియమాలు ప్రతిపాదించాడు. ఆ 3 నియమాలు ఏంటంటే యెస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసిద్ధత నియమం, తర్వాత అభ్యాస నియమం, తర్వాత ఫలిత నియమం. సంసిద్ధత నియమం అంటే రెడీనెస్.
సో, ఏ ఏదైనా అభ్యాసం జరగాలంటే ఫస్ట్ రెడీగా ఉండాలి. సో, దానికి సంసిద్ధుడుగా ఉండాలి. సో, తర్వాత అభ్యాస నియమంలో 2 ఉంటాయి. ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం. అంటే మనం అభ్యసించేటువంటి విషయం ఉపయోగిస్తే అంటే అప్లికేషన్ చేస్తే అదేమవుతుంది? అది పటిష్టమవుతుంది. మనం అలా ఒకసారి అభ్యసించినటువంటి విషయం అలా వదిలేస్తే అదేమవుతుంది? నిరుపయోగం అవుతుంది. నెక్స్ట్ ఫలిత నియమం. అంటే మన అభ్యాసన ఇస్తున్నప్పుడు పిల్లవాడు మనం ఏం చేయాలి? వాడిని ప్రోత్సహించాలి. వాడు సంతృప్తికరంగా ఉండాలి. సంతృప్తికరంగా ఉంటే మరలా అభ్యాసనానికి సంసిద్ధుడవుతాడు ఆడు. కొత్త అభ్యాసనానికి. సో, కాబట్టి ఫలిత నియమం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇలా మనకి యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని విపులంగా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మరలా అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంతో కలుసుకుందాం. థాంక్ యూ.